1,00,000 మంది కూర్చునే స్టేడియం రాష్ట్రంలో నిర్మించే యోచన. 100 ఎకరాల్లో వివిధ ఆటలకు మైదానాలు, క్రీడాభివృద్ధికి విధాన రూపకల్పన, క్రీడాకారులకు సౌకర్యాలు ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15-16 ఆస్ట్రేలియా, సింగపూరు, దావోసు అన్నీ తిరుగుతున్నారు. అసలు ఎల్బీ స్టేడియంలో ఏం ఆటలు ఆడుతున్నారు? ఆల్రెడీ ఉన్నటువంటి స్టేడియంలలో క్రీడలకు ప్రోత్సాహకాలు ఎక్కడున్నాయి? జనాలు మీరు ఎక్కడనో కడితే అక్కడ పోయి ప్రతిసారి అందరూ పోలేరు కదా. కనీసం చిన్న స్థాయిలో బస్తీలలో, గల్లీలలో, అసెంబ్లీ స్థాయిలో ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న వాటిని క్రీడాకారులను ప్రోత్సహించడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి? ప్రతిదీ కొత్తగా ఒకటి కట్టాలి, నా హయాంలో కట్టిరు అనేటువంటి ఒక పేరు తెచ్చుకోవడం తప్ప క్రీడాకారులను ప్రోత్సహించడానికి అర్జెంటుగా 1,00,000 మందిని, అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్నది, 4 భూములు అమ్ముకుంటే కానీ ఏం పని చేయలేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంటే కొత్తగా 1,00,000 మంది నిర్మాణంతో 1,00,000 మందితో ఉండేటువంటి స్టేడియం, ఉప్పల్ స్టేడియంను ఎంత వాడుకుంటున్నారు? తాగడానికి, తినడానికి, న్యూ ఇయర్ సెలబ్రేషన్లకి వాడుకుంటున్నారు. ఎల్బీ స్టేడియంలో ఏమవుతున్నది? పెళ్లిళ్ళు, పేరెంటాలు, లగ్గాలు అవుతున్నాయి. గచ్చిబౌలి స్టేడియం కట్టిరు, ఏమైంది? దాంట్లో ఎంతమంది క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు? క్రీడల ప్రోత్సాహకం అంటే ఉన్నటువంటి అనేక చోట్ల వాళ్ళ టీఆర్ఎస్ సర్కారు కూడా ఏది తెలంగాణలో అన్ని పల్లె ప్రకృతి వనంతో పాటు తెలంగాణ క్రీడా మైదానాలను పెట్టి గ్రామ క్రీడా మైదానాలను పెట్టిరు. ఎక్కడనో ఆట ఆడుతున్నారా? ఎక్కడనో వరంగల్ జిల్లా గూడూరులో వాలీబాల్ ఆడతారు, ఎంత ప్రోత్సాహం ఇచ్చిర్రు? ఇంకెక్కడనో కబడ్డీ ఆడతారు, ఎంత ప్రోత్సాహం ఇచ్చిర్రు? ఇంకెక్కడనో ఫుట్బాల్ ఆడతారు, హాకీ ఆడతారు, వాళ్ళకి ఎక్కడ ప్రోత్సాహకాలు ఇచ్చిర్రు? అసలు పాఠశాల స్థాయిలో ఎవరన్నా పిల్లలు ఆటలు ఆడుతున్నారా? పొద్దుగాల పోయి రాత్రి దాకా మొత్తం చదువులు తప్ప ఆటలు ఆడేటువంటి వాళ్ళు ఉన్నారా? ఆటలు ఆడేటువంటి వాళ్ళకు ఇండోర్ గేమ్స్కు, అవుట్డోర్ గేమ్స్కు ఉన్నటువంటి వాటిని మీరు ఏ విధంగా మెరుగుదల చేస్తారు? సేమ్ ఇది ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ భవనం, రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్తారు కదా, ఇది అంతే. ఉన్న వాటిని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారా? క్రీడాకారులకు ఖేలో భారత్ కింద అనేకమైనటువంటి వచ్చినాయి తెలంగాణకి. ఎక్కడైనా సరే కోచ్లు ఉండాలి, ప్రోత్సాహకాలు ఉండాలి, స్పాన్సర్లు ఉండాలి, విద్యార్థులను ప్రోత్సహించాలి, దానికి సంబంధించినటువంటి కోచ్లు, ఎక్స్పర్ట్స్ వాళ్ళ నియామకాలు జరగాలి. కేవలం ఎంతసేపటికి క్రికెట్ అని 4 క్రికెటర్ అవే ఉంటున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక రకమైనటువంటి క్రీడలు ఉంటాయి కదా, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్. నిన్న చెస్ ఛాంపియన్ గుకేష్కి వచ్చింది. చెస్కి ఎంతమందిని మనం ప్రోత్సహిస్తున్నాం? క్యారమ్స్ మొన్న ఒక అబ్బాయి వచ్చిండు, ఇది ఛాంపియన్షిప్ వరుసగా 2 సార్లు వచ్చింది. ఆయనను ఎన్నిసార్లు ప్రోత్సహించింది? స్పాన్సర్షిప్లు ఎక్కడ ఇస్తున్నాం మనం? ప్రభుత్వం ఎట్లా ప్రోత్సాహం ఇస్తున్నది? క్రీడలకు మనం పెట్టేటువంటి బడ్జెట్ ఎంత? గురుకులాల్లో ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్లు, స్కూళ్ళల్లో పీఈటీలు, ప్రభుత్వ పాఠశాలలను బాగా పనిచేసే విధంగా చేస్తే ఇవన్నీ వస్తాయి. 1,00,000 మంది కూర్చునే స్టేడియం ఎందుకోసం? మళ్ళీ 1,00,000 మంది కలిసి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడైనా సరే క్రీడల కోసం మనం ఎంత ప్రోత్సహిస్తున్నాము, క్రీడాకారులను ఎంత ప్రోత్సహిస్తున్నాము, లేకపోతే ఆ కోచ్లను, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళను, ఎక్స్పర్ట్లను ఎంతమంది ప్రోత్సహిస్తున్నాము, మనం పెట్టేటువంటి బడ్జెట్ ఎంత? ఆల్రెడీ నిర్మాణం అయినటువంటివి, ఉన్నటువంటివి మొత్తం గచ్చిబౌలితో పాటు, లేకపోతే యూసుఫ్గూడ స్టేడియమో, లేకపోతే ఎల్బీ స్టేడియమో, ఇట్లా మొత్తం చాలా ఉన్నాయి. ఇప్పటికే అనేకమైనటువంటివి ఉన్నాయి. క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించండి, మెరుగుపరచండి, ఆ ప్రయత్నాలు చేయండి, ప్రోత్సహించండి. ఫస్ట్ వాటిని చేస్తే 1,00,000 మందితో కూర్చోవచ్చు. ఏముంటుంది 1,00,000 మందితో కూర్చొని ఏం ఆటలు ఆడుకుంటారు మీరడా? ఆటగాళ్ళు లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు లేకపోతే ఏం చేస్తారు? ఎవరికి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు? క్రీడల్లో ఎంత పర్సెంటేజ్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు? రైల్వేలోనో లేకపోతే పోలీసులోనో ఇంకొక చోట ఎంతమందికి క్రీడల్లో ఉండేటువంటి వాళ్ళకి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి? ఇవాళ తల్లిదండ్రులు ఎవరూ పట్టించుకునేటువంటి పరిస్థితి లేరు. ఇంతమంది కూర్చునేది కాదు, ఉన్నటువంటి వాటిల్లో క్రీడా విధానాన్ని ఒకటి రూపొందించి క్రీడాకారులను ఎంతమంది ప్రోత్సహిస్తాము? తెలంగాణలో ఎక్కడెక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనం ఏం చేస్తాము? ఫుట్బాల్ను ప్రోత్సహిద్దామా, హాకీని ప్రోత్సహిద్దామా, క్రికెట్ను ప్రోత్సహిద్దామా, ఇండోర్కి సంబంధించినవి ప్రోత్సహిద్దామా? సానియా మిర్జా ఆట ఆడితే చాలామంది సానియా మిర్జాలాగా పోవాలనుకున్నారు. వివిఎస్ లక్ష్మణ్ క్రీడాకారుడు అయితే ఆయన లెక్క ఏదో ఆడాలి, అజారుద్దీన్ లెక్క క్రికెటర్లు కావాలని క్రికెటర్లు ఒకే వైపు మూసధోరణిగా పోతున్నారు తప్పితే వివిధ రకాల అనేకమైనటువంటి ఉన్నాయి. జిమ్నాస్టిక్స్, ఇతరమైనటువంటి. ఎక్కడ ఒక స్విమ్మర్ అవుతున్నాడా? ఒక ఆర్చరీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రోత్సాహకాలు ఇస్తున్నారా?
ఇవాళ అనేకమైనటువంటి ఆదివాసీ గూడాల్లో గోండుగూడాల్లో ఆర్చరీ అక్కడ ఉండేటువంటి మహిళలకు పురుషులకు అందరికీ మీరు ప్రోత్సాహకరిస్తే ఎంతోమంది ఆర్చరీలోకి వెళ్తారు, ఒలింపిక్స్లో మెడల్స్ తీసుకొస్తారు రేపు పొద్దుగాల. మరి అందరూ హైదరాబాద్కి వచ్చే చేయలేరు కదా, హైదరాబాద్లోనే క్రీడలు బాగుండాలంటే ఎట్లా, జిల్లా స్థాయిలో పెట్టుకోండి. ఇవాళ 33 జిల్లాలు ఉన్నాయి, అందరూ హైదరాబాద్ రావాల్సినటువంటి అవసరం కూడా లేదు, పెద్ద పెద్ద స్టేడియాలు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏది ప్రోత్సహించాలో ప్రోత్సహిస్తే సరిపోతుంది. కేవలం క్రికెట్ ఒక్కటే ఆట కాదు కదా, మిగిలినటువంటి ఆటలకు ఏమేమి ఉన్నాయి, బాక్సింగ్ ఉంది, అట్లాంటివి చేసుకోండి, ఆర్చరీ ఉంది. ఆదివాసీలకు గిరిజనులకు వాళ్ళకు ఆల్రెడీ బై బర్త్ వస్తుంది, వాళ్ళకు వంశపారంపర్యంగా లేకపోతే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళందరినీ ప్రోత్సహించండి. కనీసం 100 మందిని ప్రోత్సహిస్తే ఒకరు ఇద్దరు ముగ్గురు మెరికల్ లాంటి వాళ్ళు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళేటువంటి వాళ్ళు వస్తారు. ప్రయత్నం చేయొచ్చు. జిల్లా స్థాయిలో అక్కడ ఇక్కడ అనేకమైనటువంటి ఎన్నిసార్లు పోటీలు పెట్టిరు ప్రభుత్వ పరంగా, జిల్లా స్థాయిలో మండల స్థాయిలో క్రీడాకారులను ఎంపిక చేసుకోవడానికి ఎన్ని క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చారు. ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా క్రీడలకు ఎంత మనం ప్రోత్సాహకాలు ఇస్తున్నాము, క్రీడాకారులకు ఎంత ప్రోత్సాహకాలు ఇస్తున్నాము, జాతీయ స్థాయిలో ఎన్ని పెడుతున్నాము, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడికి పోతున్నాము, ఆ విషయాలపైన క్లారిటీ లేకుండా ఇష్టానుసారంగా పెట్టుకుంటూ పోతే ఎట్లా?